రే ఎక్కడ్రా బాబు, త్వరగా రారా. ఏం మావా? నేను చెప్తాను కానీ అర్జెంట్గా టెంపుల్కి వెళ్దాం పదరా. ఏంట్రా పొద్దున్నే టెంపుల్ అంటున్నావు? ఈరోజు గుళ్ళో ప్రసాదం బాగుండిద్దిరా, లడ్డు అంట. రే మారవా నువ్వు ఇంకా? మార్చడానికి నువ్వు ప్రభాస్వి కాదు, ఇది మిర్చి సినిమా అంతకన్నా కాదు, పదరా. సరే ఎక్కు. బావా ప్రసాదం తినరా, బాగుంది. ఏ పద. దేవుడా వచ్చేసా. పూజారి గారి ప్రసాదం ఈసారైనా ఎక్కువ పెడితే బాగుండు. అబ్బో పూజారి గారు, ప్రసాదం అద్భుతంగా ఉంది, ఇంకొంచెం పెడతారా? నాయనా పొద్దున్నుండి ఇది నువ్వు 4వ సారి రావటం, సగం నువ్వే తినేసావు. పంతులు గారి జ్ఞాపక శక్తి ఎక్కువే సుమి. దోవలు తీరిందా? పద. నా వల్ల నీ మాయే చూసేనంట నా ప్రాణం తొలి చూపులో. బావా ఏంట్రా ఏంట్రా ఏమైంది? ఏమో మావా, ఇక్కడ ఏదో తెలియని నొప్పి. అందుకే చెప్పింది ప్రసాదం నాకిమ్మని. పద. అరే వద్దురా, అరే ఏంట్రా వద్దురా. మావా, ఆ అమ్మాయి ఎందుకో బాగా నచ్చిందిరా. తన నెంబర్ కనుక్కొని చెప్పా ప్లీజ్. ఏంటి అడిగేది? నీకు నచ్చితే నువ్వు తీసుకో, నా వల్ల కాదు. ఇంకా చాలే పదా. రే ఎందుకురా? వీడు మారాడు. వామ్మో, మనం వెళ్ళిపోవడం బెటర్. చంద్రా బాబు మొత్తం నాశనం చేశాడు. చా
రే ఈ తొక్కల ఐడియా నీదేగా, ఎప్పుడు హీరోయిన్సే పడరా తొక్క మీద, అప్డేట్ అవ్వండిరా. ఓయ్ నీ వల్లే ఇదంతా, నీ వల్లే ప్రసాదం కూడా పడిపోయింది. ఏమండి పిలిచారా? మిమ్మల్ని కాదు స్వామి, మీరు వెళ్ళి దండం పెట్టుకోండి. రే ఆగ్రా మామ, రే ఒక్కసారైనా ఆ అమ్మాయి నీ వైపు చూసిందారా? ఇప్పుడు చూస్తుంది మావా. ఎలా రా? సారీ. ఆ? మావా నా ప్రేమకు పునాది వేస్తావు నువ్వు. పునాదేమో కానీ సమాధానం ఎలా ఉన్నాను రా బాబు. ఆపరా. పంతులు గారు, జ్యేష్ఠరాజం బ్రహ్మణా పట ఆశ్రవం నూతిభూషిదా సదానం. పంతులు గారు ఏంట్రా నా వైపు సీరియస్ గా చూస్తున్నారు? చూస్తే చూసేళ్ళారా. ఏమయ్యా ఎన్నిసార్లు వస్తావు? ఇందాకే కదా నీకు చెప్పింది. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః. పేరు గోత్రం చెప్పమ్మా. అలేఖ్య చానుగంటి గోత్రం. కాసేమనుకోకుండా పెరట్లో పూలు కోసుకురా అమ్మా. అలాగే అండి. వద్దురా ప్లీజ్ రా, గుళ్ళో మాట్లాడొద్దురా ప్లీజ్, బాగోదు. ఎక్కడైతేనే ఉందిరా, ఇక్కడ ఇష్టం ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకటే. పైగా నాకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. దండం పెడతాంట రే ప్లీజ్ రా. ఇదిగోండి స్వామి. అండి మీతో ఒక 2 minutes మాట్లాడాలి ప్లీజ్. బాబు ఈడు మళ్ళీ పెట్టేశాడు. నా పేరు చందు, మరి మీ పేరు? నేను చెప్పను. ఫోన్లేండి, చెప్పకపోతే ఏమైంది, నేను బంగారాన్ని పిలుచుకుంటా. మీ పేరు అలేఖ్య అని నాకు తెలుసు. ఓ కంగారు పడకండి, ఇందాక పూజారి గారికి చెప్తుంటే విన్నా అన్నమాట. నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. చూసిన 5 నిమిషాలకి వెళ్ళావా? చూసింది 5 నిమిషాల ముందు, కానీ నాకే ఏదో తెలియని ఫీలింగ్. తెలియకుండానే నా అడుగులు నీ వైపు సాగాయి. ఇన్నాళ్ళు నాకే తెలియని ఒక గొప్ప అనుభూతి నిన్ను చూసిన ఆ క్షణంలో కలిగింది. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అయినా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. వద్దని చెప్పుకో. అయినా అబద్ధమని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చెప్పేది నిజమే అయితే నేను నీతో మాట్లాడాలన్నప్పుడే నువ్వు వెళ్ళిపోయాను. ఈ పాటికి ఈడి గో పగిలి ఉండాలే. ఏరా గో పగిలిందా? పద వెళ్దాం. ఈడొకడు మధ్యలో. ఓ ఇది ఆశ ఉందా? నేను వెళ్ళి ప్రసాదం తెచ్చుకుంటాలేరా. చూడగానే ఎలా నచ్చేసాను. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంటే ఈ జీవితకాలం సరిపోదు. మనసుకి నచ్చిన అమ్మాయిని చూడంగానే మా అబ్బాయిలందరికీ ఒక్క సెకండ్ హార్ట్ ఫ్రీజ్ అయిపోతుంది. నాకు అలా అనిపించింది నిన్ను చూశాక. ఆ ఒక్క సెకండ్లో నాకు నీతో 100 ఏళ్ల జీవితం కనపడింది. అయినా నేను ఇక్కడ ప్రేమించలేదు, ఇక్కడ పూజిస్తున్నాను. అయినా నాకు తెలిసి గుళ్ళో ఎవరు అబద్ధాలు చెప్పరేమో. ఐ లవ్ యూ అలేఖ్య. నీ కన్నీరు రాకుండా నీ పెదాలపై ఆ చిరునవ్వు ఎప్పుడూ అలానే ఉండేలా చూసుకుంటా. ఇక నీ ఇష్టం. నేను వెళ్ళాలి.
ఈవినింగ్ కలుద్దామా? ఎస్ దేవుడా